ఇక అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది. ఇక మరి కాసేపట్లో ఢిల్లీలోని రావ్స్ అవెన్యూ కోర్టులో విచారణ ప్రారంభం కానుంది. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాను నిర్దోషినని, తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ కవిత స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. అప్రూవర్ గా మారిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తనను కేసులో ఇరికించారని ఆరోపించారు. ఈ పిటిషన్ పై ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది. ఇక మరోవైపు కవిత లేవనెత్తుతున్న అంశాలను ఈడీ వ్యతిరేకిస్తోంది. లిక్కర్ కేసులో కవితే కింగ్ పిన్ అని ఈడీ చెబుతోంది. సౌత్ గ్రూప్ కు ఆప్కు మధ్య జరిగిన 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర అని కోర్టుకు తెలిపింది. సాక్ష్యాలు లభించకుండా ఫోన్లలో డిలీట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఇక ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత వాట్సాప్ డేటాను డిలీట్ చేశారని వెల్లడించింది. ఎంతో పలుకుబడి ఉన్న కవితకు బెయిల్ ఇస్తే బయటకు వెళ్లిన తర్వాత సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టుకి తెలిపింది. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవితకు రెగ్యులర్ బెయిల్ వస్తుందా లేదా, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం ఈ రోజు తేలనుంది. మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి అయితే తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంటుంది. అప్డేట్స్ ఏంటి అసలు? రైట్, ఈ కేసులో చూసుకున్నట్లయితే ముందుగా మాట్లాడుకున్నట్టు కవిత యొక్క ఈ 10 ఫోన్లకు సంబంధించిన డేటా కావచ్చు, గతంలో కవిత ఎవరెవరిని కలిసింది, ఎక్కడెక్కడ వీళ్ళు ఏ హోటల్స్ లో మాట్లాడుకుంటున్నారు ఏంటి అనే వివరాలపైన కూడా ప్రశ్నించినప్పుడు, అంటే తనకు సంబంధించిన పలు టీవీ ఫుటేజ్లను చూపించినా కానీ సరేనా, అంటే తన ఫోన్ లో నుండి తీసిన డేటా కావచ్చు, అంతకుముందు కవిత ఏ ఏరియాలో తన ఫోన్ ట్రాక్ కనిపించింది అనే విషయాలపైన కూడా ఇప్పటికీ ఈడీ సిబిఐ కూడా ప్రశ్నలు వర్షం అయితే కురిపించింది. కానీ అయినప్పటికీ కూడా కవిత దాదాపు సంవత్సరం నుండి చెప్పిన సమాధానాలే ప్రతిసారి చెప్తున్నారంటూ ఇటు ఈడీ కావచ్చు అటు సిబిఐ కావచ్చు అది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎన్నిసార్లు అడిగినా ఒకే ప్రశ్నను 10 సార్లు అడుగుతున్నారు. దాదాపు సంవత్సరం నుండి కూడా ఒకటే అడుగుతున్నారు. ఎన్నిసార్లు అదే సమాధానం చెప్పినప్పటికీ కూడా వారికి అర్థం కావట్లేదంటూ కూడా మాటలు కవిత కూడా కురిపించడం జరిగింది. రీసెంట్ గా కోర్టు నుండి బయటికి వస్తూ కూడా ఇది సిబిఐ ఎంక్వైరీ కాదు, కేవలం బీజేపీ కుట్ర, బీజేపీ ఎలా మాట్లాడుతున్నారో ఆ విధంగానే సిబిఐ వాళ్ళు కూడా విచారణ చేస్తున్నారంటూ కూడా కవిత వాపోయిన పరిస్థితి. దీనికి జడ్జి సీరియస్ పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి తన ఒక బెయిల్, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత పిటిషన్ అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే వాదనలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఈడీ సిబిఐ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కవితకు బెయిల్ ఇవ్వకూడదు, ఇస్తే గనక సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు, సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తున్నారు. అయితే కవిత తరపు న్యాయవాది కూడా తనకు ముందస్తు షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్కులు కావచ్చు, అంతే కాకుండా తన ఫ్యామిలీ పరంగా కూడా తన కుమారుడు కొంతవరకు తల్లి పైన బెంగ పెట్టుకున్నారు. సో తన వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి, అలాగే తన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తనకు తప్పకుండా బెయిల్ ఇవ్వాలంటూ కూడా కవిత తరపు న్యాయవాది గట్టిగా వాదిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఏం జరగనుంది అనేది అయితే త్వరలోనే తెలియదు. రైట్, థ్యాంక్ యూ లిఖిత.